Hi everyone, welcome all of you. నా పేరు శంకర్ రెడ్డి, ఇండియన్ సొసైటీ ఫ్యాకల్టీ. మరి ఆల్మోస్ట్ ఏబిపిఎస్సి గ్రూప్ 2కు ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు మరి ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది అతి త్వరలోనే నిర్వహించడం జరుగుతుంది అని చెప్పి చాలా రకాల సోషల్ మీడియా ద్వారా వార్తలు వస్తున్నాయి. 100% నిర్వహించడానికి అవకాశం కూడా ఉంది అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి మీ ప్రిపరేషన్ ప్లాన్లో భాగంగా ఏ విధంగా ప్రిపరేషన్ అనేది చేస్తున్నారు? మరి ఫస్ట్ ప్రిలిమినరీ కాన్సెప్ట్ మీద టార్గెట్ పెట్టండి. లేదు ప్రిలిమినరీ అనేటటువంటి కాన్సెప్ట్ మేము ప్రిలిమినరీ సబ్జెక్ట్స్ అన్నీ కూడా మేము క్లియర్ చేసినాం సార్, అంటే మేము ప్రిపేర్ అయ్యి చాలా రోజులు అవుతుంది, చదువుతూనే ఉన్నాం, ఆల్రెడీ సిలబస్ కూడా కంప్లీట్ అయ్యింది అన్నప్పుడు మెయిన్స్ మీద ఫోకస్ పెట్టడం అన్నది చాలా మంచి ఉద్దేశం. లేదు మేము ఇప్పుడిప్పుడే ఫ్రెషర్స్ ఉన్నాం సార్, ఇప్పుడిప్పుడే రీసెంట్గా డిగ్రీ అయిపోయింది, తర్వాత మాకు మెయిన్స్ కంటే కూడా ప్రిలిమ్స్ మీదనే మేము ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాలనుకున్నప్పుడు వాటి మీదనే ఫోకస్ పెట్టండి. ఎందుకంటే ఇప్పుడిప్పుడే లేటెస్ట్గా చదువుతున్నటువంటి కొంతమంది ఉండొచ్చు, ఇప్పుడే కోచింగ్కి వచ్చి ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉండొచ్చు. అందుకే మీరు కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రిలిమినరీ లేదా స్క్రీనింగ్ టెస్ట్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టండి. మరి ఈ ప్రిలిమినరీ కాన్సెప్ట్ ఏంటిది, మరి మెయిన్స్ కాన్సెప్ట్ ఏంటిది ఒకసారి మనం చూస్తే, లేదు సార్ మేము ఆల్రెడీ గతంలో ఏపీఎస్సి గ్రూప్ 2 ఎగ్జామ్ రాసినాం, ఆ గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో ప్రిలిమ్స్ క్వాలిఫై అయినాం, మెయిన్స్లో కూడా మేము సరైనటువంటి ప్రణాళిక లేకపోవడం వల్ల 1 మార్కు 2 మార్కులు లేకపోతే 5 మార్కులతో జాబ్ పోయినటువంటి వాళ్ళందరూ కూడా చాలా మంది ఫోన్లు చేసిండ్రు. మరి వాళ్ళందరికీ కూడా ఒక విషయం ఏంటిది అంటే, మీరు ఆల్రెడీ ప్రిలిమ్స్ చదవాలనుకుంటే ఆ సిలబస్ పూర్తి అయ్యింది అనుకుంటేనే 100% మీరు మెయిన్స్ మీద ఫోకస్ పెట్టండి. లేదు మేము ప్రిలిమ్స్ చదువుతూ మెయిన్స్ కూడా చదువుతున్నాము అంటే అలా కూడా ప్రిపరేషన్ కొనసాగించవచ్చు. కానీ ఎట్టి పరిస్థితుల్లో ప్రిలిమ్స్ అనేది నెగిటివ్ చేయొద్దండి. ఎందుకంటే ప్రిలిమ్స్ క్వాలిఫై అయితేనే మెయిన్స్కి ఎలిజిబుల్ అనే విషయము మీరు గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది పిల్లలు ఏం చేస్తున్నారంటే ఎక్కువగా మెయిన్స్ మీద ఫోకస్ చేస్తున్నారు. మన లాస్ట్ టైం ప్రిలిమ్స్ క్వాలిఫై సాధించలేకపోయినరు. మరి మెయిన్స్ అంతా చదివి ప్రిలిమ్సే క్వాలిఫై కాకపోతే నీవు గ్రూప్ 2 మొత్తం కూడా క్రాక్ చేయగలుగుతావా? క్రాక్ చేయడానికి అవకాశం లేదు. అందుకే ఫస్ట్ ఇప్పుడు చాలా మంది 60-70% మెంబర్స్ ఏం చేస్తున్నారంటే మొత్తం కూడా లేటెస్ట్ వర్షన్లోనే లేటెస్ట్ కొత్తగా జాయిన్ అయినటువంటి వాళ్ళే చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ముఖ్యమైన గమనిక ఒకటే, ప్రిలిమ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. మరి ప్రిలిమ్స్లో కాన్సన్ట్రేషన్ చేయండి అంటున్నా కదా, మరి ఈ యొక్క స్క్రీనింగ్ టెస్ట్లో మొత్తం ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి? మరి ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి అంటే ఫస్ట్ కాన్సెప్ట్ నేను కొన్ని ఆర్డర్గా కాకుండా ఒక వర్షన్ పరంగా నేను రాస్తా. ఏంటివి అని ఒకసారి చూస్తే, ఒకటి వచ్చేసి కరెంట్ అఫైర్స్ తీసుకుంటున్నా. ఓకే, కరెంట్ అఫైర్స్తో పాటు స్టాండర్డ్ జీకే కూడా వీలైనంత వరకు చదువుకునే ప్రయత్నం చేయండి. అయితే జీకే మీద ఎలాంటి క్వశ్చన్స్ అడగకపోవడం అనేది జరుగుతుంది అంటున్నా కదా, ఈ రోజు కరెంట్ అఫైర్స్ రేపు జీకే అవుతుంది, అంతే, అంత మించి ఏం లేదు. కానీ స్టాండర్డ్ జీకే మీద కూడా కొంచెము పట్టు సాధించే ప్రయత్నం చేయండి. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ కాన్సెప్ట్ వచ్చేసి ఏంది అంటేనేమో జాగ్రఫీ. ఓకే, మరి జాగ్రఫీ ఏ విధంగా ఏంటిది అనే దాని గురించి కూడా చూసుకోండి. నెక్స్ట్ థర్డ్ కాన్సెప్ట్ వచ్చేసి ఇండియన్ సొసైటీ. ఓకే, ఇండియన్ సొసైటీ. అదే విధంగా ఫోర్త్ కాన్సెప్ట్ హిస్టరీ. నెక్స్ట్ ఫిఫ్త్ కాన్సెప్ట్ మెంటల్ ఎబిలిటీ. ఓకేనా, మెంటల్ ఎబిలిటీ. ఓకే, అంటే ఇక్కడ ఓవరాల్గా మనం చూసినట్లయితే ఏంటివి అని సరే మనం చూస్తే రీజనింగ్ తర్వాత మెంటల్ ఎబిలిటీ మొత్తం వచ్చేసి 5 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఓకేనా? అయితే ఇక్కడ ఓవరాల్గా మరి సబ్జెక్ట్ పరంగా మనము ఐడెంటిఫికేషన్ చేస్తే కరెంట్ అఫైర్స్ తర్వాత జీకే కరెంట్ అఫైర్స్ అనేది రోజు చదువుతూనే ఉండండి. వాటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ అంతా కూడా ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. తర్వాత జాగ్రఫీ, తర్వాత ఇండియన్ సొసైటీ, హిస్టరీ, తర్వాత మెంటల్ ఎబిలిటీ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సరే, ఆ సబ్జెక్టుల పరంగా ఆయా సారోలు మీకు ఏదో రకంగా వివరణ చేసి ఉండిండొచ్చు.
తర్వాత నా సబ్జెక్టుకు సంబంధించిన అంశాల పట్ల నేను ఇక్కడ మాట్లాడడం అన్నది జరుగుతుంది. అందులో ఇండియన్ సొసైటీ టాపిక్ ఒకటి మనము అబ్జర్వేషన్ చేద్దాం. అంటే స్క్రీనింగ్ టెస్ట్లో మొత్తం 5 సబ్జెక్టులు నా సబ్జెక్టు గురించి ఏ విధంగా చదవాలి, ఎలా ప్రిపేర్ కావాలి, వాటి యొక్క కాన్సెప్ట్స్ ఏంటివి, ఆ అంశాల గురించి మీకు నేను అందించే ప్రయత్నం చేస్తా. అంటే ఇక్కడ మొత్తము 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ప్రతి దాంట్లో కూడా 30 మార్కులు. మొత్తం ఎన్ని మార్కులు ఉంటాయి సార్ అంటే 150 మార్కులు ఉంటవి అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. మరి గతంలో నెగిటివ్ మార్క్స్ ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు ఏ విధంగా ఉంటుంది, అదే సేమ్ ప్యాటర్న్ ఫాలో అప్ అవుతారా, ఇదంతా కూడా మనము వెయిట్ చేయాలి. అయితే ఇక్కడ ఇండియన్ సొసైటీలో మొత్తం మనకు ఎన్ని సెక్షన్స్ ఉంటాయి సార్ అంటే మొత్తం 3 సెక్షన్స్ ఉంటాయి. ఓకేనా, మొత్తము ఎన్ని సెక్షన్స్ ఉంటాయి సార్ అంటే 3 సెక్షన్స్ ఉంటాయి. మరి చాలా మంది చాలా రకాలుగా యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతుంటారు. అంటే ఇండియన్ సొసైటీ అలా ఇలా ఇలా ఈ రకంగా ఆ రకంగా ఉండబోతుంది, నేను ఆ సబ్జెక్టు చెప్పిన దాంతో పాటు ఈ సబ్జెక్టు చెప్తున్నా అని చెప్పి ఒక్కొక్కరు 3-4 రకాల సబ్జెక్టులు చెప్తున్న వాళ్ళు కూడా మనం చూడొచ్చు. అయితే అక్కడ చెప్పడం అనేది కరెక్ట్ అనేది అనను కానీ కాన్సెప్ట్ ఏంటంటే ఇండియన్ సొసైటీ మాత్రమే నేను డీల్ చేస్తా, ఇండియన్ సొసైటీ మాత్రమే నేను మీకు చెప్తున్నా కదా. అయితే మరి ఆ ఇండియన్ సొసైటీలో మొత్తం 3 సెక్షన్లు ఉంటాయి. మరి ఆ 3 సెక్షన్లు ఏ విధంగా ప్రిపేర్ కావాలి, ఏ విధమైనటువంటి ఇన్స్టిట్యూషన్, అదే విధంగా ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఏది ఎన్నుకోవాలి, ఇదంతా మీరు చూసినట్లయితే ఎక్కడైతే నేను చాలా చోట్ల చెబుతుంటా, ఎక్కడైతే అప్డేట్ వీడియోస్ అంటే 2026 సంవత్సరం నాటికి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించేటటువంటి అంశాలను బేస్ చేసుకొని తాజా అప్డేట్స్ పరంగా మాత్రమే చాలా రకాలుగా నేను చెప్పడం జరిగింది. మరి నేను ఎక్కడెక్కడైతే అప్డేట్స్తో కూడినటువంటి అంశాలను చెప్పినో వాటిని చూసి మీరు పర్చేజ్ చేసుకోండి. అంతే తప్ప 2022, 2023, 2024లో చెప్పినటువంటి వీడియోలు కూడా కొంతమంది ఏం చేస్తున్నారంటే పెట్టుకుంటున్నారు. అంటే వాళ్ళ యొక్క ఛానల్లో అవన్నీ పెట్టుకుంటున్నారు. అవన్నీ తీసుకొని అనవసరంగా మీరు మోసపోవద్దండి. ఎందుకంటే వాళ్ళు ఆ వీడియోస్ డిలీట్ చేయమని చెప్పి ఎన్ని రకాలుగా చెప్పినా వాళ్ళు డిలీట్ చేస్తలేరు. మరి ఆ వీడియోలు తీసుకొని అనవసరంగా మీ యొక్క భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని కూడా చెప్తున్నా. అందుకే 2026 సంవత్సరం నాటికి ఎందుకో అప్డేట్ వీడియోస్ అంటే సోషియాలజీలో ఏం మారుతాయి సార్, అప్డేట్ అంటున్నావు, ఏం మారుతాయి అంటే చాలా మారినాయి సోషియాలజీలో. మొన్న రీసెంట్గా చూడండి, సుప్రీంకోర్టు హిందూ మతంలో ఉండేటటువంటి దళితులు క్రైస్తవ మతంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క సర్టిఫికేట్ రద్దు చేస్తామని చెప్పింది. మరి ఈ భారతదేశంలోనే మొట్టమొదటి కేసు మన ఆంధ్రప్రదేశ్లోనే నమోదైంది. వాళ్ళ పేరు ఏంటిది, ఏ జిల్లాకు సంబంధించిన వ్యక్తి, అదే విధంగా ఏ జిల్లా కలెక్టరు ఆ యొక్క వ్యక్తి యొక్క సర్టిఫికేట్ రద్దు చేసిండు, ఇదంతా ఏడు దొరుకుతుంది మరి మీకు. ఇది ఒక పాయింట్. తర్వాత కేజీ బాలకృష్ణన్ కమిషన్ ఇచ్చిన నివేదికను బేస్ చేసుకొని కులం మారొచ్చా, మతం మారొచ్చా? మరి మతం మారడానికి అవకాశం ఉంది, కులం మారడానికి వీలు లేదు. మరి మతం మారడానికి అవకాశం ఉంది, కులం మారడానికి వీలు లేదు. దీని మీద బాలకృష్ణ కమిషన్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ చెప్పినటువంటి వాస్తవ సంఘటనలు ఏమేమి ఉన్నాయి. తర్వాత వచ్చేసి డీలిమిటేషన్ కు సంబంధించినటువంటి మహిళా రిజర్వేషన్ బిల్లు మీద చాలా రకాల అంశాలపైన ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కొన్ని కులాల పేర్లను రీసెంట్ గా చేంజ్ చేయడం జరిగింది. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ రిపోర్ట్ అని చెప్పి 2026లో భారతదేశంలో ఉండేటటువంటి బుల్డోజర్ రిపోర్ట్ కూడా తీసుకొచ్చింది. అంటే కొన్ని రకాల కూల్చివేతలు జరుగుతున్నాయి, అలా కూల్చివేయడము చట్టానికి విరుద్ధం అని చెప్పి బుల్డోజర్ ఇన్ జస్టిస్ నివేదికలో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ రిపోర్ట్ చెప్పింది. అంటే ఎక్కువగా మతపరమైనటువంటి గొడవలు జరుగుతున్నాయి. ఆ గొడవలలో హర్యానా, మహారాష్ట్ర, బీహార్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ రాష్ట్రంలో ఒక వర్గాన్ని టార్గెట్ చేసుకొని బుల్డోజర్ పంపించి వాళ్ళ ఇండ్లపైన దాడి చేస్తున్నారు, వాళ్ళ యొక్క వ్యాపారాలపైన దాడి చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి దాని మీద నివేదికలు బయటకు మొత్తం వచ్చినాయి. ఇదంతా మతతత్వంలో చదువుతాం మనం. అదే విధంగా మొన్న రీసెంట్ గా ఎన్సీఆర్బి 2024 రిపోర్టును క్రైమ్ ఇండియా 2020 అంటే ఎన్సీఆర్బి 2024 క్రైమ్ ఇండియా రిపోర్ట్ను బేస్ చేసుకొని 2026 మే 6వ తారీఖున రిపోర్టు బయటకు విడుదల చేసింది.
మరి ఆ రిపోర్టులో మహిళల పైన నేరాలు ఎన్ని జరిగినాయి, భారతదేశంలో బాల కార్మికుల సంఖ్య ఏ విధంగా ఉంది, వృద్ధులపైన నేరాలు, వికలాంగులపైన నేరాలు, మతతత్వ గొడవలు జరిగి 2024లో ఎంతమంది చనిపోయిండ్రు, ఏ రాష్ట్రం ముందంజలో ఉంది, హ్యూమన్ ట్రాఫికింగ్ అంటున్నాం, హ్యూమన్ ట్రాఫికింగ్ లో మానవ అక్రమ రవాణా కేసులు ఏ విధంగా నమోదైనవి, తర్వాత ప్రతిదీ బాల కార్మికుల వివాహ సంబంధాల వయసులు ఏ విధంగా ఉన్నాయి, బంధుత్వంలో వచ్చినటువంటి రీసెంట్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేకమైనటువంటి చట్టాలు వచ్చినాయి. ఇవన్నీ కూడా ఓల్డ్ వీడియోలో దొరుకుతవే, దొరకవు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆ వీడియోస్ తీసుకునే ప్రయత్నం చేయొద్దండి. మరి ఎక్కడి నుంచి ఏ వీడియోలు తీసుకోకూడదు అనేది మీరు కాల్ చేస్తే ఆ కాల్లో కూడా మీకు నేను చెప్తా. అంటే ఇక్కడ చాలా మంది 2022, 23లో చెప్పినవి కూడా అందులో పెట్టేసుకున్నారు, 24లో పెట్టేసినట్టు. వాటి మీద మీరు ఎక్కువ ఫోకస్ పెడితే వేస్ట్, అసలు ఆ మనీ కూడా వేస్ట్ అవుతుంది. కాబట్టి వీలైనంత వరకు మీరు అప్డేట్ వీడియోస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎన్సీఆర్బి క్రైమ్ రిపోర్ట్ సార్ చెప్పిండా లేదా, తర్వాత లేటెస్ట్ అంశాలన్నీ కూడా సార్ చెప్పిండా లేదా, వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. అంతేగాని ఆ వీడియోస్ తీసుకొని అనవసరంగా మీ లైఫ్ను స్పాయిల్ చేసుకోవద్దండి. ఓకే. తర్వాత మరి ఈ ఇండియన్ సొసైటీలో మనకు చాలా రకాల అంశాలు, మొత్తం 3 సెక్షన్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ సెక్షన్ వచ్చేసి ఇండియన్ సోషల్ స్ట్రక్చర్ అంటారు. అవి మన అంశాలకు సంబంధించినవి. అంటే కులము, కుటుంబము, బంధుత్వము, వివాహము, మతము, గిరిజనులు, మహిళలు, జాతి, ఇవన్నీ కూడా సర్వసాధారణంగా మన దగ్గర జరుగుతున్నటువంటి అంశాలు. ఇప్పుడు కులము అనే టాపిక్ లో లేటెస్ట్ చట్టాలు, సుప్రీంకోర్టు వివాదాలు, అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో కొన్ని కులాల పేర్లను మార్చిండు. ఇది మాకెందుకు అనుకోవద్దు, వాటి మీద కూడా క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉంటది. ఆశ్రిత కులాల గురించి కూడా ప్రత్యేక నివేదిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నివేదిక రెడీ చేసింది. ఆశ్రిత కులాల జాబితాలో కొన్ని కులాలను యాడ్ చేసింది. మరి ఇదంతా ఎవరు చెప్తారు? ఇవన్నీ అప్డేట్స్ వీడియోస్ లో ఉంటాయి. తర్వాత బంధుత్వం పైన కొన్ని రకాలైనటువంటి చట్టాలు చేసిండు. గిరిజనులలో ఐటీడీఏ సెంటర్లు, తర్వాత సిద్ధాంతాలు, మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ట్రైబల్ ఏరియాస్ గురించి మొత్తం చదవాలి. కొంతమంది 33 అంటారు, కొంతమంది 34 గిరిజన తెగలు ఉన్నాయంట. మరి ఏది కరెక్ట్ అవుతుంది ఇందులో? అవన్నీ మనకు అప్డేట్ వీడియోస్ లో ఉంటాయి. ఇక్కడ మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పీవీటీజీ తెగలు ఎవరున్నారు, వాళ్ళ జనాభా ఏ విధంగా ఉంది, ఏ రాష్ట్రంలో ఏ గిరిజన తెగలు ఉన్నారు, ఇవన్నీ డేటా మనకు అప్డేట్ వీడియోలో వస్తాయి. కాబట్టి వీలైనంత వరకు వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. తర్వాత సెకండ్ వన్ వచ్చేసి సోషల్ ఇష్యూస్ అంటున్నా. సెకండ్ సెక్షన్ సామాజిక సమస్యలు. అందులో సామాజిక మినహాయింపు, కులతత్వం, మతతత్వం, ప్రాంతీయతత్వం, మహిళలపై హింస, నేరాలు, బాల కార్మికులు, బాలలపై హింస, బాలల దుర్వినియోగం, అదే విధంగా యువత అశాంతి మరియు ఆందోళన. మరి ఇక్కడ సెకండ్ యూనిట్ లో మొత్తం కూడా అప్డేట్స్ వస్తాయి. బాల కార్మికులు అని చెప్తున్నాం కదా, మొత్తం వరల్డ్ వైడ్ గా కొన్ని రకాలైనటువంటి అంశాలు తీసుకొచ్చింది. రెడ్ కార్పెట్ టు ఇండియా అని ILO ఒక సిద్ధాంతాలు తీసుకొచ్చింది. మరి పెన్సిల్ పోర్టల్, లేటెస్ట్ సఫీనా హుస్సేన్ డేటా, ఇదంతా కూడా చదవాలి. ఈ కులతత్వం అనేటటువంటి టాపిక్ లో ఒక అంశం ఏంటిది అంటే, మనకు స్నేహ పార్తీ బరాజతో పాటుగా ఆ మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో జరిగినటువంటి మంగ్రోల్ దస్తగిర్ అనే పట్టణంలో జరిగినటువంటి అక్కడ కులపరమైనటువంటి గొడవలు, గణపతి బబుత్కర్ నేతృత్వం వహించినటువంటి అంశాలు ఏ విధంగా ఉన్నాయి, రీసెంట్ గా మహారాష్ట్రలోని కొన్ని కులాల మధ్య గొడవలు జరిగినాయి. ఆ కులాల మధ్య గొడవలు జరగడమే కాకుండా ఏకంగా మహారాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే, ఆ కులాలు నిమ్న కులాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారని గమనించి ఆ కులాలకు సపరేటు హోదా ఇవ్వడమే కాకుండా ఒక కాలనీని ఏర్పాటు చేయడం జరిగింది. మరి అలాంటి అంశాలు కూడా మన బుక్ లో క్లియర్ గా మన నోట్స్ లో ఉంటాయి, మన వీడియో రూపంలో అందించే ప్రయత్నం చేస్తాం. మరి ఇవన్నీ కూడా ప్రాంతీయ తత్వం, తర్వాత వచ్చేసి మహిళలపై హింస, నేరాలు, లేటెస్ట్ అప్డేట్స్ చాలా ఉన్నాయి. అందులో నారీ శక్తి పురస్కారం గురించి, తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఢిల్లీలో మహిళల భద్రతను దృష్టిలో పెట్టుకొని మహిళలపై నేరాలు గనక చేస్తే ఏకంగా గన్నును కూడా సప్లై చేయడం జరిగింది. ఆ గన్ను పేరేమిటి అని క్వశ్చన్ అడుగుతున్నాడు.
తర్వాత మహిళల భద్రతను కాపాడడం కోసం ఢిల్లీ పోలీసులు ఏర్పాటు చేసినటువంటి ఒక యాప్ నేమ్ ఏంటిది అని చెప్పి క్వశ్చన్ అడుగుతున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాల అప్డేట్స్ అక్కడ మనకు దొరుకుతాయి. 2025 మహిళలకు సంబంధించిన థీమ్ ఏంటిది, 2026 మహిళలకు సంబంధించిన థీమ్స్ మీద కూడా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఇంకా యువత అశాంతి ఆందోళన అంటే మన భారతదేశంలో మొత్తము యువతను ఏ దేశమైనా సరే యువతను ఉద్దేశించే పథకాలు ప్రవేశపెట్టాల్సిందే. మరి ప్రపంచంలో యువత జనాభా శాతం ఎంత ఉంది, నేపాల్లో జరిగినటువంటి అవినీతి వ్యతిరేక ఉద్యమాలు ఏమిటి, ఇలా అనేక రకాల అంశాల గురించి ఆ అప్డేట్ వీడియోస్ మనం చూడొచ్చు. తర్వాత థర్డ్ సెక్షన్ చూసినట్లయితే ప్రభుత్వ విధానాలు మరియు సంక్షేమం అని చెప్తున్నా. అందులో ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ, అదేవిధంగా డిసబిలిటీ, ఇలా ప్రతి దాని గురించి కూడా అందులో ఉన్నాయి. మహిళలు తర్వాత బాలల సంక్షేమం గురించి కూడా అందులో కంప్లీట్ అప్డేట్ అనేది మనకు అక్కడ దొరుకుతాయి. సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి మహిళలకు సంబంధించిన పథకాలు ఏమిటి, ఎట్ ది సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఏమిటి, సెంట్రల్లో ఎస్సీ కమిషన్ ఏ విధంగా ఉంది, ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ ఉమెన్ కమిషన్ సెంట్రల్లో ఎట్లా ఉన్నవి, సేమ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ ఉమెన్ చైల్డ్ కమిషన్ ఎట్లా ఉన్నాయి, వాటి యొక్క పనితీరు వీటి యొక్క పనితీరు గురించి చదువుతాం. తర్వాత నేషనల్ అక్కడ ఓవరాల్ గా సెంట్రల్ లో చూసినట్లయితే కార్పొరేషన్ ఉంటది కదా, ఎట్ ది సేమ్ టైం నేషనల్ కార్పొరేషన్, ఎట్ ది సేమ్ టైం స్టేట్ కార్పొరేషన్. ఈ డేటా మొత్తం కూడా సింపుల్ గా మీకు అందించేటటువంటి ప్రయత్నం పరంగా వీడియోస్ రూపంలో చాలా అద్భుతంగా తీయడం జరిగింది. కాబట్టి వాటిని 100% మీరు యూజ్ చేసుకొని మీ యొక్క విజయంలో నేను ప్రధాన పాత్ర పోషించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా. ఓకేనా. రోహిత్ అకాడమీ కావచ్చు, లేకపోతే శంకర్స్ సోషియాలజీ అకాడమీ అనేటటువంటి యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఆ యాప్లో చాలా రకాల విషయాలు న్యూ అప్డేట్ వర్షన్లో ఉన్నాయి, చూసుకునే ప్రయత్నం చేయండి. ఏదైనా డౌట్ ఉంటే 8686223350కు ఫోన్ చేసి కూడా మాట్లాడచ్చు. ఓకేనా. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. అందరికీ బెస్ట్ ఆఫ్ లక్. ఓకే.